హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. ఈరోజు వీడియోలో మనం మోటివేషనల్ స్పీచ్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం గురించి నేర్చుకోవాలనుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి వ్యక్తిత్వ వికాసం ఏంటి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి అని మీరు భావించవచ్చు. దానికి కారణం నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విషయం ఏంటంటే, ఒక మనిషి ఏదైనా ఒక సాధించాలంటే తప్పనిసరిగా వ్యక్తిత్వం మంచిగా ఉండాలి. వ్యక్తిత్వం మంచిగా లేకపోతే, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సరిగా లేకపోతే తను దేంట్లోనూ రాణించలేడు, దేన్ని సాధించలేడు. అయితే ఆ క్రమంలో మనం కొన్ని వాక్యాలను మనం చూడాలనుకుంటున్నాం ఈ వీడియోలో. సరే, ఇప్పుడు మరి త్వరలోనే మనం సిరీస్ మొదలు పెట్టాలి అని మనం అనుకుంటున్నాం, కానీ మొదలు పెట్టలేదు. దానికి కారణాలు కొంచెం నాకు స్లైట్లీ ఐ వాజ్ అన్వెల్. దట్స్ వన్ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, మన వీక్షకులు, మన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, కొంత లైటింగ్ సరిపోయినంతగా లేదు అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి కారణం. రెండోది, సౌండ్ కూడా, అంటే పాత మైక్ సరిగా లేదు అని చెప్పారు. దాన్ని కూడా మార్చడం జరిగింది. లైటింగ్, రేపు లైట్స్ సరిగా సెట్ చేస్తాను. తరువాత మూడవదిగా, వీడియో ఆ క్లారిటీ కూడా తగ్గింది అన్నారు. దాన్ని నేను అప్డేట్ చేశాను. వీడియోస్ కూడా వీడియోకి క్వాలిటీ కూడా పెంచడం జరిగింది. సో ఈ కారణాలతో, అంటే వీడియో క్లారిటీ, లైటింగ్ క్లారిటీ, మరి తర్వాత ఆడియో ఎఫెక్టివ్గా లేదు అనేది కారణాల వల్ల కొంత లేట్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ కారణాలు. ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్, ఐ వాజ్ లిటిల్ అన్వెల్. సో నౌ ఐఎమ్ ఓకే. సరే, ఏదైనప్పటికీ ముందు కొనసాగుదాం. విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలన్నా, ఏదైనా ఘనమైన గొప్ప కార్యాన్ని సాధించాలన్నా, గొప్ప విషయాన్ని సాధించాలన్నా, తప్పనిసరిగా తనకి వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనకూడదు, డెవలప్మెంట్ అనాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి. సో ఆ క్రమంలో ఇక్కడ నేను 3 వాక్యాలని, అంటే 3 కొటేషన్లు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో. లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో. ఇది న్యూ ఇంగ్లీష్లో. ఓల్డ్ ఇంగ్లీష్లో అయితే లెట్ యువర్ A be A and nay be nay. I repeat, let your A be A and nay be nay అనేది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. న్యూ ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది. అంటే నీవు అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. సో నువ్వైనా నేనైనా, మీరైనా నేనైనా, సో మనం అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. సో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు, తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఎస్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, దృఢ నిశ్చయం ఉండాలి. ఇంకంతే. నో టర్నింగ్ బ్యాక్, నో సెకండ్ థాట్. సో వెనక తిరగడం లేదు, రెండో ఆలోచన లేదు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, అంతే. అయితే మరి ఏదైనా వ్యక్తిగత కారణాలు, చాలా తీరని సమస్యలు, గొప్ప సమస్యలు ఏదో ఉన్నాయి అనుకోండి, చెప్పుకోలేని సమస్యలు, అప్పుడు నో. ఓకే, నో బి నో. లేదు అంటే లేదు, నేను నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో, మారుతున్న సమాజంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, టెక్నాలజీ యుగం అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం అనుకున్నప్పుడు చేయటమే, ఇంకంతే. అది లేట్ పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ వెనుక మాత్రం తిరగకూడదు. అది. సో లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో. లెట్ యువర్ ఏ బి ఏ అండ్ నెయ్ బి నెయ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్. తర్వాత రెండోది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అది సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం, సమాజంలో మనం వింటూనే ఉంటాం. గౌరవం అనేది మనం ఇవ్వాలి, తర్వాత మనం పుచ్చుకోగలుగుతాం. సో గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అది ఈ వాక్యం మన సబ్జెక్ట్తో సంబంధం ఏంటి, ఈ వాక్యం మన సబ్జెక్ట్కి సంబంధం ఏమిటి అని మీరు అనగొచ్చు. దానికి సంబంధం ఉంది. కారణం ఏంటంటే,
సబ్జెక్టుని ముందు గురువుగారిని గౌరవించాలి, మెంటార్ని గౌరవించాలి, మరి టీచర్ని గౌరవించాలి. నీకు చెప్పేటువంటి ఇంగ్లీష్ ట్రైనర్ని, టీచర్ని గౌరవించాలి. సో నీ యొక్క లెక్చరర్ని, టీచర్ని, ట్రైనర్ని, మెంటార్ని నువ్వు గౌరవిస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని గౌరవిస్తావు. ఎప్పుడైతే గురువుగారిని, ఆ మెంటార్ని, ఆ టీచర్ని, ట్రైనర్ని గౌరవిస్తావో సబ్జెక్ట్ని గౌరవిస్తావు. టీచర్ని, సబ్జెక్ట్ని గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నీకు వస్తుంది, నీవు కూడా సబ్జెక్ట్ పొందుకుంటావు. సో మీకు సబ్జెక్ట్ రావాలంటే నేను నీవు అని అంటున్నాను, దయచేసి ఏకవచనంతో వాడుతున్నానని మీరు అన్నిగా భావించకండి. సో డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లీ, డోంట్ థింక్ నెగిటివ్లీ ప్లీజ్. సో థింక్ పాజిటివ్లీ. సో మీరు టీచర్ని, సబ్జెక్ట్ని ఎప్పుడైతే గౌరవిస్తారో ఆటోమేటిక్గా గ్రాడ్యువల్లీ సబ్జెక్ట్ మీకు రావడం జరుగుతుంది, సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారో మీకు రెస్పెక్ట్ వస్తుంది. సో మనం సబ్జెక్ట్ని రెస్పెక్ట్ ఇస్తే, మన సబ్జెక్ట్కి రెస్పెక్ట్ ఇస్తే సబ్జెక్ట్ మనకి రెస్పెక్ట్ తీసుకొస్తుంది. నేను సబ్జెక్ట్కి రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు సబ్జెక్ట్ చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఇది సమాజంలో సాధారణంగా వాడుకునేటువంటి వాక్యమే, కానీ సబ్జెక్ట్ కూడా వర్తిస్తుంది. మన గురువు గారికి కూడా వస్తుంది, ఇంగ్లీష్ ట్రైనర్కి కూడా వస్తుంది. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తరువాత మూడోది, రెస్పెక్ట్ ఈజ్ లైక్ మిర్రర్. సో రెస్పెక్ట్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. సో ఇక్కడ ఏ వాడుకోవచ్చు. సో ఇది కౌంటబుల్ నౌన్ కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ లైక్ ఏ మిర్రర్. సో మనం ఒక అద్దం ఎదురు నిలబడి మనం నవ్వుతా చూస్తే నవ్వుతా మనకు కనపడతాం, మరి ఎటకారంగా చూస్తే ఎటకారంగా కనిపిస్తాం, ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే మనకు కనపడతాం. అలాగే సబ్జెక్ట్ పట్ల కూడా మనం గౌరవభావంతో చూస్తే గౌరవం మనకు తిరిగి వస్తుంది, మరి ప్రేమతో చూస్తే ప్రేమ మనకు తిరిగి వస్తుంది. అలాగే ఎంతో జాగ్రత్త మనం కనపరిచే సబ్జెక్టు కూడా మనకి జాగ్రత్తగా మంచి ఫలాలను ఇస్తుంది. సో రెస్పెక్ట్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. సో ఈ విషయాలు నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరొకసారి రివైజ్ చేద్దాం. సో లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో, లెట్ యువర్ ఎయి బి ఎయి అండ్ నెయ్ బి నెయ్. నెక్స్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో మనం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇంగ్లీష్ ట్రైనర్కి లేదా మీ యొక్క గురువు గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. తద్వారా సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్టే నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. రెస్పెక్ట్ ఈజ్ లైక్ ఎ మిర్రర్. సో గౌరవం అనేది ఒక అద్దం లాంటిది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరొక వీడియోలో కలుసుకుందాం త్వరలోనే. వీలుంటే నెక్స్ట్ వీడియో నుంచి మనం మన సిరీస్ మొదలు పెట్టుకుందాం. సో ఫస్ట్ సిరీస్ మీరు చెప్పే కదా ఆర్సిసి. సో రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. ఐ రిపీట్, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ లర్నింగ్.